హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మీకు డ్రాగన్ ఫ్రూట్ స్టార్టింగ్ అసలు ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇది మనకి ఆల్రెడీ ఫస్ట్ ఫ్రూట్ కదా, చూడండి ఇక్కడ దీనికి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది బడ్. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఇట్లాగా అయితే ఉంటాయి కదా ముళ్ళులు, ఇలా ఈ ముళ్ళులన్నీ పోతాయి అన్నమాట. సో చూసారు కదా, మనకి ఫ్రూట్ వచ్చే దగ్గర ఎక్కడ మనకి ముళ్ళు ఉండట్లేదు. అండ్ కొంచెము ఇక్కడ ఇట్లా తగులుతున్నట్టు కూడా ఉంది. సో అట్లా ఉన్నప్పుడు మనకి ఫ్రూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటాం కదా మనకి డ్రాగన్ ఫ్రూట్ మనం ఇంట్లో ఉంటే. సో వాళ్ళకి ఇలా ఒకటి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ముళ్ళు ఊడిపోయినప్పుడు ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న బట్ట చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కానీ ఇది అబ్జర్వ్ చేస్తేనే బాగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం సడన్గా ఒక ప్లాంటింగ్ చూస్తే మాత్రం చూసి చెప్పలేము అదొక బడ్ అని. సో నేను ఫ్రూట్ దగ్గరకు వచ్చి రోజు చూస్తూ ఉంటాను. సో అట్లా వచ్చినప్పుడు నాకు కనిపించింది అనమాట. సో అట్లానే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ముళ్ళులు అయిపోయినాయి అనమాట. చూద్దాం, ఇక్కడైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా వస్తుందని బడ్డ. అండ్ ఇలాగ మనకి చూస్తే ఎక్స్ట్రాగా వస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటివి. సో ఇలాంటివి తీసేసుకుంటూ ఉంటే మనకి ఫ్రూట్స్ రావడానికి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి ఎక్కువ కొమ్మలు వస్తే మనకి ఫ్రూట్స్ అనేవి ఎక్కువ రావు. సో ఎక్కడెక్కడైతే అలా ఉంటాయో అలా తీసేసుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో. గుచ్చుకుంది ముళ్ళు. సో ముళ్ళు గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇదైతే మనం ఈజీగా పెంచుకునే చెట్టు అండి. సో డ్రాగన్ ఫ్రూట్ ఎలా పెంచుకోవాలి అంటే, యాక్చువల్గా ఇది మా అసలు ప్లాంట్. సో ఇవన్నీ చిన్న చిన్న మొక్కలే అనమాట. సో చూడండి ఎంత బాగా వచ్చినాయో. మనం జస్ట్ ఇట్లా గుచ్చి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఈజీగా మనం ప్లాంట్స్ని పెంచుకోవచ్చు. అందులో డ్రాగన్ అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. సో మీరు ఏదైనా ప్లాంట్ పెంచుకోవాలనుకుంటున్నారంటే దీనికి అంత కాస్ట్ కూడా పెట్టాల్సిన పని లేదు. మన చుట్టుపక్కల ఈ మధ్య ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా డెవలప్ అయిందంటే అందరూ పెంచుతున్నారు కాబట్టి వాళ్ళని చిన్న ఇంత స్టెమ్, సో చూడండి చిన్నదైనా సరిపోతుంది. ఇదిగోండి ఇంత స్టెమ్ తీసుకొని దీన్ని ఇక్కడి నుంచి ఇట్లా కట్ చేసి దాన్ని మట్లో పెట్టేస్తే సరిపోతుంది. మనకి గ్రోత్ అనేది ఈజీగా వస్తుంది. సో పెంచిన తర్వాత మనం ఇలా స్టాండ్ కానీ లేకపోతే ఇలాగా కొంచెం గుంజ కానీ ఏదైనా గోడ సపోర్ట్ కానీ ఇస్తే మనకి ఈ విధంగా పెరుగుతుంది అనమాట. సో పెరిగిన తర్వాత ఆల్రెడీ ఫ్రూట్స్ కాసిన దగ్గర నుంచి కొమ్మ పెడితే మనకి ఈజీగా ఫ్రూట్స్ వస్తాయి. అండ్ ఈరోజు మా ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేస్తాం. హార్వెస్ట్ చేసి పూజ చేసుకొని ఎలా ఉందో చూస్తాం. అది కూడా నేను షార్ట్ వీడియోలో పెడతాను. సో చూసారు కదా బడ్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. సో ఫ్రూట్ పక్కన ఇంకో ఫ్రూట్ వస్తుంది. మనం అనుకుంటాం కదా ఒక చోట ఫ్రూట్ వస్తే ఇంకో చోట రాదని, అలా ఏం కాదండి. సో ఒక సైడ్ వచ్చింది కదా, ఇంకో సైడ్ కూడా మనకి ఫ్రూట్ వచ్చే ఛాన్స్ ఉంటే ఇలా వస్తుంది. సో మార్కెట్లో ఉన్నంత సైజ్ వచ్చింది చూడండి ఫస్ట్ ఫ్రూట్ అయినా కూడా. సో ఏం ఎరువులు ఇవ్వలేదు. సో ఈ ఫ్రూట్స్ అన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత, ఇది హార్వెస్ట్ చేశాక ఈరోజు సాయంత్రం ఇస్తాను కొంచెం ఎరువు. ఎండాకాలం కాబట్టి ఎక్కువ ఎరువు ఇస్తే వేడి కదా అని ఇవ్వలేదు. సో నెక్స్ట్ టైం నుంచి ఇవ్వాలి. అండ్ ఈ ప్లాంట్ కేరింగ్ విషయానికి వస్తే వాటరింగ్ అనేది అసలు చాలా తక్కువ అండి. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా వాటర్ లేకపోతే చెట్లు చచ్చిపోతాయని. సో దీనికి అట్లా కాదండి. దీనికి ఎంత తక్కువ అయితే అంతే మంచిది. సో అలాంటప్పుడు మనం ఈజీగా పెంచుకునే చెట్లలో ఇది ఒక ప్లాంట్ అనమాట. మన గార్డెన్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ అందులో మన గార్డెన్లో కాసిన డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు పెంచి ఒకసారి టేస్ట్ చేయండి, మీరే చెప్తారు నిజమే అని. చూసారా ఇట్లా మనం స్టెమ్ పెట్టినా సరిపోతుంది. నేను ఇంకో చెట్టు చూపిస్తాను స్టెమ్ పెట్టింది. దీనికి ఏం సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల ఇట్లా ఉంది. ఇది కూడా స్టెమ్ ద్వారా పెట్టింది అనమాట. దీనికి ఏమైనా సపోర్ట్ ఇవ్వాలి.
అండ్ ఇక్కడ కూడా చూసారా, సో దానికి ఉన్నట్టే కొంచెం స్టెమ్ దగ్గర లాగుంది. మేబీ ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అనుకున్నట్టు కాయలు వస్తే ఇంకా హ్యాపీ కదా. సో మీ దగ్గరలో ఎవరి దగ్గరైనా ఉంటే అట్లీస్ట్ ఒక స్టెమ్ తెచ్చుకోండి. స్టెమ్ తెచ్చుకొని పెంచుకోవడానికి ట్రై చేయండి. దీనికి అంత కేర్ అవసరం లేదు అండ్ అంత వాటరింగ్ కూడా చేయాల్సిన పని లేదు. వన్స్ మనం వేసిన తర్వాత కొంచెం చిగురు వస్తుంది కదా, సో అట్లా వస్తుందంటే ఇంకా అది బతికినట్టు. ఇంకా దాన్ని అట్లానే వదిలేసినా అప్పుడప్పుడు వాటర్ ఇస్తూ కొంచెం ఎరువు వేస్తూ ఉంటే చాలండి. ఇంకా మనకి డ్రాగన్ ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి వన్స్ అది ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత. ఇంకా దానికి అంతా మనం మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. సో ఎవరైనా అంటే గార్డెన్ చేయాలనుకుంటున్నాం కానీ బట్ మాకు మెయింటెనెన్స్ చేయడానికి టైం దొరకదు అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాంట్ అనమాట, వేసుకోవచ్చు. అండ్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. బట్ మెయింటెనెన్స్ అంటే ఒకటి ఇట్లా టైర్స్ లాగా కానీ ఏదైనా గుంజ సపోర్ట్ ఇవ్వాలి. అదొక్కటి మనం స్టార్టింగ్ చేసామంటే ఇంకంతే, దీనికి మనం ఇవ్వాల్సిన ఏం పని ఉండదు. సో ఈజీగా మనం అనేది ఈ ప్లాంట్ని మన ఇంటి దగ్గర పెంచుకోవచ్చు. అండ్ ఇప్పుడు కేజీ అనేది 100 రూపాయలు అట్లా ఉంది. స్టార్టింగ్ ఇనీషియల్ డ్రాగన్స్ మనకి మార్కెట్లోకి వచ్చినప్పుడు చాలా రేట్ ఉండేది. సో ఇప్పుడు అందరూ తోటలు కానీ ప్లాంట్స్ ఇంట్లో పెంచుకుంటున్నారు కాబట్టి దానికి మార్కెటింగ్ తగ్గింది. సో వాటితో సంబంధం లేకుండా మనం ఇంట్లోనే పెంచుకుంటే కెమికల్ ఫ్రీ అండ్ మన ఓన్ ప్లాంట్ నుంచి వచ్చే ఫ్రూట్స్ తింటే అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ అదొక డిఫరెంట్ ఫీల్. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ నన్ను ఎవరైనా స్టెమ్స్ అడిగినా కూడా నేను ఇస్తాను. బికాజ్ మనం ఎన్ని స్టెమ్స్ కట్ చేస్తుంటే అంత కొత్తగా స్టెమ్స్ వస్తుంటాయి అండ్ కొత్తగా ఫ్రూట్స్ కూడా వస్తాయి అన్నమాట. అట్లానే పాత ఉంచితే చెట్టు అనేది ఎక్కువ డెవలప్ అవ్వదు. సో వీటన్నిటిని ఫ్రూట్స్ తర్వాత కటింగ్స్ అన్నీ తీసేసి మళ్ళీ నాటి అప్డేట్ ఇస్తాను. డ్రాగన్ ఫ్రూట్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు అంటే మాకు 6th 10th అట్లా వచ్చిందండి మేము చూసింది అయితే. అండ్ ఇప్పుడు 25th జూలై కాబట్టి సో 1.5 month అవుతుంది. బట్ ఫ్రూట్ రెడ్ కలర్ కన్వర్ట్ అవ్వడానికి అయితే అట్లీస్ట్ 1 month పడుతుందండి. సో 1 month పట్టాక అది కొంచెం ఫ్రూట్ మొత్తం రెడ్గా టర్న్ అయ్యి అండ్ మనం హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండడానికి ఒక 10 or 15 days పట్టవచ్చు వెదర్ని బట్టి. సో నాకు తెలిసి 1.5 month వేసుకోవచ్చండి. సో మనకి ఫ్రూట్ అనేది బడ్ నుంచి ఫ్రూట్ అండ్ హార్వెస్టింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన క్యాలిక్యులేషన్ మా దగ్గర పెరిగిన డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకు వచ్చిన ఫ్రూట్స్ని బట్టి నేను చెప్తున్నాను. మేబీ కొంతమందికి 1 monthలో రావచ్చు మొత్తం హార్వెస్టింగ్ అంతా. మాకైతే 1.5 month పట్టింది. చూద్దాం నెక్స్ట్ ఫ్రూట్కి ఎన్ని డేస్ పట్టిద్దో దాని అప్డేట్ కూడా చెప్తాను. ఇది మా డ్రాగన్ ఫ్రూట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.